వాసవి ఆసుపత్రి ఫౌండర్ డాక్టర్ పి కిషన్ 93వ జయంతి వైద్యులు నర్సుల దినోత్సవ కార్యక్రమంలో లగ్డపుల్లో గల వాసవి ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పద్మశ్రీ రమేష్ జెల్లి పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల పేరుతో వ్యాపారం చేయొద్దని ఆయన కోరారు. మానవత్వంతో సర్వీస్ చేయాలని పిలుపునిచ్చారు. వాసవి ఆసుపత్రి నిర్మించిన పి కిషన్ జయంతి సందర్భంగా ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని అభినందించారు. ఇక నిరుపేదలకు ఉపయోగపడేలా ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తుందని కొనియాడారు. వైద్యులు సిబ్బందిని సన్మానించారు. జయంతి నాడు డాక్టర్ పి కిషన్ గారి జన్మదినం. వారి హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ మా నాన్నగారైన శ్రీ పుత్తూరు శ్రీదేవి గుప్తా గారు దీనికి శాయశక్తులు ప్రయత్నించి సుమారు ఒక 5-6 సంవత్సరాలు కష్టపడి ఈ హాస్పిటల్ను స్థాపించడం ఒక 27 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పటి నుండి కూడా వెనుదిరగకుండా ప్రజాసేవలో అఫోర్డబుల్ సర్వీసెస్ ఇస్తూ మెడికల్ సర్వీసెస్ ఇస్తూ ప్రతి హాస్పిటల్కు దీటుగా సేవలు అందిస్తున్న ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతుంది. మా దగ్గర అన్ని ఫ్యాసిలిటీస్ ఉన్నాయి, సర్జరీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మంచి ఆపరేషన్ థియేటర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా కార్పొరేట్ ఆఫీసులు నీట్గా ఉన్నాయి. మా టారిఫ్ కూడా కంపేరింగ్ టు అదర్ హాస్పిటల్స్ ఈజ్ వెరీ నామినల్ అండ్ ఎకనామికల్గా ఉంది. దాంట్లో మేము ఇదే కాకుండా బీద వాళ్ళకు కూడా ప్రాణదాన ట్రస్ట్ ద్వారా వారికి డయాలిసిస్ పేషెంట్స్ కూడా ఫ్రీ మెడిసిన్స్ కూడా సరఫరా చేయడం జరుగుతూ ఉంది. దీని డాక్టర్ కిషన్ గారు ఫౌండర్ చైర్మన్, వారి కుమారుడు నాగేందర్ పంపాటి గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారు ఈ బిల్డింగ్కి మొత్తం కొత్త బ్లాక్ అంతా వారు డొనేషన్ ఇచ్చారు. ఇప్పుడు వాసవి హాస్పిటల్ చారిటబుల్ హాస్పిటల్, చాలా సోషల్ సర్వీసెస్ చేస్తుంది. చాలామందికి కన్సెషనల్గా ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇది అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నది ఒక కార్పొరేట్ హాస్పిటల్గా ఉంది. దీనికి NABH అప్రూవల్ కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా వాసవి హాస్పిటల్ చాలా అభివృద్ధి చెందుతూ డాక్టర్ కిషన్ గారిని ప్రతి సంవత్సరం వారి జన్మదినాన్ని డాక్టర్స్ డే, నర్సెస్ డేగా సెలబ్రేట్ చేస్తూ అందరూ చాలా సంతోషం.